జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్ జాయిన్ అయ్యారు. ముందుగా కిరణ్ గారు వెర్షన్ చేసి కిరణ్ గారు చెప్పండి సార్. ఇంకా అసలు ఘట్టం మొదలైంది. సింగిల్ స్ట్రోక్తో జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి మినహా మీ నాగబాబు గారు పోటీ చేస్తారన్న ఆ ప్రాంతం మినహా మిగతావన్నీ కూడా అనౌన్స్ చేశారు. ఇంకా సమరానికి సై అంటున్నారు. సర్వం సిద్ధం చేసుకున్న నేపథ్యం మీది ఇంకా లిస్టు పూర్తి స్థాయిలో రాలేదు. ఇంకా టైం ఉందా? అందరికీ నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు కోయిల ముందే కూసిందన్నట్టు 175 నియోజకవర్గాలు అసెంబ్లీకి సంబంధించి 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇవాళ అనకాపల్లి మినహాయించి అందరికీ కూడా మిగతా అందరు అభ్యర్థులను కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. అందులో ఒక 80 పైచీలకు అసెంబ్లీ కొత్త వాళ్ళకి ఇచ్చారు. అలాగే 16 పైచీలకు పార్లమెంటు కొత్త వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆయన ఎప్పుడో రెడీ అయిపోయారు సార్ ఇంటికి వెళ్ళిపోవటానికి. ఈరోజు జస్ట్ ఫార్మాలిటీగా సీట్స్ అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా ఆయన ఓడిపోబోతా ఉన్నారని చెప్పి లాస్ట్ 3-4 మంత్స్గా ఆయన నేషనల్ మీడియాతో ఎప్పుడు మాట్లాడినా, ప్రజల్ని ఎప్పుడు అడ్రస్ చేసినా ఇంతకు ముందున్నంత కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎవరైనా సీట్లు అనౌన్స్ చేసేటప్పుడు చాలా ఉత్సాహంగా, చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటారు. మా అధినేతలు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిలో సీట్లు అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఖుషీగా, ఎంత ఆనందంగా అనౌన్స్ చేశారో చూడండి. ఏం ఖుషిగా అప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్ అయిన అంశం ఏంటంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖుషిగా ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఖుషిగా లేరని కదా బాగా ట్రోల్ అయింది అప్పుడు. సార్ అదేం కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు కదా మీరు. ఇప్పుడు శవాల దగ్గరికి వెళ్ళినప్పుడేమో, మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడేమో ఆయన ముసిముసిలో అవుతాడు. 175 మంది అసెంబ్లీకి, 25 మంది పార్లమెంట్కి అనౌన్స్ చేసిన రోజేమో బిక్కమోహం వేసుకుని, అంటే ఇలా అనొచ్చలేదో నాకు తెలియదు ముఖ్యమంత్రి గారిని, బట్ ఆయన చాలా సాడ్గా ఉన్నట్టు, ఓటమి ఆయనకి కనపడినట్టు నాకైతే అనిపించింది. సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతా ఉంది. అంటే ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు ఏడుపు మొహం పెట్టాలో కూడా మా ముఖ్యమంత్రి గారికి తెలియదు అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది సార్. అన్ని పార్టీల వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు, ప్రజలు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం బాధాతప్త హృదయంతో కొంచెం అలా నవ్వు వచ్చినా కానీ నవ్వు ఆపుకుంటారు చాలామంది. మా ముఖ్యమంత్రి గారు అయితే ఆయన ఓపెన్గా నవ్వేస్తాడు ఎక్కడైనా సరే. కానీ ఈ రోజున మంచి పరిస్థితి కదా, మంచి పరిణామం కదా. అంటే ఒకేసారి 175 మందిని అనౌన్స్ చేస్తున్నానని కాలర్ ఎగరేసి చెప్పుకునే పరిస్థితి కదా. అటువంటి పరిస్థితుల్లో ఆయన బిక్కమోహం వేసి కూర్చోవటం రాష్ట్ర ప్రజలకైతే ఒక రకమైన డౌట్ వచ్చింది, అనుమానం కలిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కాన్ఫిడెంట్గా లేరా, ఆయన ఓడిపోతానని ఆయనకు కూడా తెలిసిపోయిందా? అంటే ఎప్పటి నుంచో 3-4 నెలల నుంచి ఆయన చెప్తానే ఉన్నారు, నేను ఓడిపోయినా ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నాను, నేను అధికారాన్ని ఇచ్చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నానని చెప్తా ఉన్నారు. ఈసారి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఏ అంశంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారే ముందున్నారు. సిద్ధం సభలు కూడా ఆయనే ముందుగా నిర్వహించడం జరిగింది. అలాగే ఇన్ఛార్జీలు నియమించడం కూడా ఆయనే. ఎన్నికల్లో ఒక అడుగు ముందుకే వెళ్తున్నారు. ఆయన ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు.